హలో అండి. ఎక్కువ గ్రేవీతో నాన్ వెజ్‌లా టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి పానల్లో 2 టేబుల్ స్పూన్ నూనె, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, పావు స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 2 యాలకులు, 4, 5 ఎండుమిర్చి, ఇంచు అల్లం ముక్కలు, 4, 5 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు, పావు స్పూన్ పసుపు, గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఉల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత కట్ చేసిన 4 టమోటాలు వేసి ముక్కలు మెత్తబడే వరకు వేపు తీసి చల్లార్చాలి. గిన్నెలో నీళ్లు, పావు స్పూన్ పసుపు వేసి పెద్ద కప్పు మీల్ మేకర్ వేసి 5 నిమిషాలు అలానే ఉంచి పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. బాణల్లో మరలా కొంచెం నూనె వేసి చిన్న దాల్చిన చెక్క, 1 యాలక, 1 బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, పావు స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 ఉల్లి, 3 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, కరివేపాకు వేసి ఉల్లి ముక్కలు మెత్తబడే వరకు వేపాలి. ఇందాక చల్లారబెట్టుకున్న ఉల్లి టొమాటో మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి కూరలో వేసుకొని 3 నిమిషాలు వేయించాలి. చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ చొప్పున ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కూరలో వేసి మసాలాలన్నీ మిశ్రమం అంతా కలిసేలా బాగా కలపాలి. మీల్ మేకర్ గ్లాస్ నీరు పోసి బాగా కలుపుకొని నీరంతా ఎగిరే వరకు ఉడికించి చివరిగా కసూరి మేతి, కొత్తిమీర కలిపి వేడివేడిగా అన్నంలో అయినా చపాతీలో అయినా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే సుజాత కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.